హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక పక్క అయోమయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రభుత్వం మీద దాడి చేయాలనేటువంటి విధానం ఒక పక్క అయితే, మరోపక్క ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, ఎట్లా చూడాలంటారు అసలు ఈ కామెంట్, ఈ పరిస్థితులు ఎలా చూడాలంటారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకమై అనేక సందర్భాల్లో, మళ్ళీ చెప్పాలంటే అసలు ప్రతి సందర్భంలో కూడా అని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో పులివెందుల నుంచి ఏదైతే శాసనసభకు విజయమ్మ గారు కావచ్చు, కడప పార్లమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి సందర్భంలో ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటటువంటి దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే చీలిక తీసుకొని వచ్చి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వివేకానంద రెడ్డి గారిని అక్కడ పోటీకి పెట్టినటువంటి సందర్భం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి తన కుటుంబంలోనే చీలికలను తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆడినటువంటి ఆట. తర్వాత బై ఎలక్షన్స్లో చూసారు మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టారో, జైలుకు పంపించినటువంటి పరిస్థితి 16 నెలల పాటు. తర్వాత 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానియకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన అనే కొత్త రాజకీయ పార్టీని అప్పటికప్పుడు స్థాపింపజేసి సినిమా హీరో చేత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తర్వాత పొత్తులోకి వెళ్ళి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే టార్గెట్ చేసి వెళ్ళారు 2014 ఎన్నికల్లో మీరు చూశారు. సరే, వాళ్ళు గెలిచారు. అక్కడ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో శాశ్వతంగా లేకుండా చేయాలి, ఆయన పార్టీ కూడా లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో 67 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 23 మందిని దఫాలుగా కొనుగోలు చేసి నలుగురికి ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారో మీరు చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రాజకీయాల్లోనే లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం కంప్లీట్గా మీకు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఆ ప్రాసెస్లో ఒక 2014లో మాత్రం వాళ్ళు అవతల విజయం సాధించగలిగారు రాజకీయ పరంగా. తర్వాత పార్టీలో ఎమ్మెల్యేలు లాక్కున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అదరలేదు, బెదరలేదు. నా దగ్గర ఎమ్మెల్యేలు పోయారు, కార్యకర్తలు నా వెంట ఉన్నారు, నేను ప్రజల కోసం నిరంతరం పోరాడుతా అన్నాడు. ప్రజల్లో తిరిగాడు. 3648 కిలోమీటర్ల యాత్ర, తర్వాత 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మానసికంగా దెబ్బతీయాలి, రాజకీయంగా ఇక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని స్థైర్యం కోల్పోయేలా చేయాలన్నటువంటి ఆలోచనతో మా దగ్గర పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు, సో మా దగ్గర ఎవరైతే ఒకళ్ళో ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని లాక్కొని, లేదు ఈ ప్రభుత్వం పడిపోతుందని రకరకాలుగా ప్రచారం, ఆర్టికల్ 360 అన్నారు, రాష్ట్రపతి పాలన అన్నారు, ఆ మంత్రి దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు, ఈ ఎంపీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. రకరకాలుగా ఈ 4.5 ఏళ్ళగా ఏ విధమైనటువంటి మైండ్ గేమ్ ఆడారు. కొన్ని గాలి మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని హైదరాబాద్లో ఉండేటటువంటి ఒక 2 పత్రికలు, 3 ఛానళ్ళు, ఆ గాలి పేపర్లు, ఆ గాలి మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఒక మైండ్ గేమ్ ఆడి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం తీసుకెళ్లాలని చూశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అదర్లా బెదర్లా, నేను ఒక్కడనే ఇక్కడ, నా వెనకాల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, నా పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో 175 సీట్లలో మా అభ్యర్థులే నిలబడతారు, మీరు ఎంతమంది వస్తారో రండి అన్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. సో వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రజల్లో అయోమయం క్రియేట్ చేయాలని ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా వాళ్ళు రాలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో పొత్తులో ఉన్నాడు, ప్రజలతో సేవలో ఉన్నారు. సో నిరంతరం ప్రజల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చి ఓటు అడగటానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, 30 మందా, ఎంతమంది కలిసి వస్తే ఏముంటుంది? మా దరిదాపుల్లో కూడా వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా
అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు కుతంత్రాలు ఈ చంద్రబాబు నాయుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో లేదా తర్వాత మళ్ళీ బీజేపీతో రకరకాలుగా ప్రయత్నించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు, మళ్ళీ కూడా ఉంటారు. ఇదైతే స్పష్టం. ఇంతకుముందు మీరు ఏదైతే అన్నారో వైఎస్ఆర్ ఫ్యామిలీలో చీలికలు తీసుకురావడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఆ కూటమి నుంచి కావచ్చు, లేదంటే ఆ పార్టీ నుంచి కావచ్చు నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. నిన్నటి వరకు కడప ఎంపీగా వైఎస్ సునీత గారు అక్కడ కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తారనేటువంటిది గతంలో నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి పరిస్థితి. కానీ గత 2-3 రోజుల నుంచి మారిపోయినటువంటి సిచ్యువేషన్లో చూస్తే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ త్రూ ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. టీడీపీ నుంచి ఎంపీ టికెట్గా కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దానికి సాక్ష్యమే లోకేష్ గారికి క్రిస్మస్ కానుకగా పంపించినటువంటి కేకు దానికి ఉదాహరణ అనేటువంటిది ఇక్కడ కొత్తగా జరుగుతున్నటువంటి వాదన. దీన్ని ఎలా చూడాలంటే దీనికి ఏం చెప్తారు? ఒక్కటైతే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో వచ్చినటువంటి పార్టీ. 67 సీట్లు గెలిచినా, 151 సీట్లు గెలిచినా, రేపొద్దున 175 సీట్లు గెలవబోతున్నా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో వచ్చినటువంటి విజయాలే. సో అంతే తప్ప ఇంకేదో ఎవరో అంటే అవన్నీ వాళ్ళు ఉడతా భక్తిగా ఆ టైంకి ఉండొచ్చు. సో వాళ్ళు ఏదో వెళ్ళిపోతేనో లేదు ఆ కుటుంబంలో ఏదో చీలిక తెచ్చేసి ఇంకో పార్టీలోకి వాళ్ళు వెళ్ళిపోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోయింది అనుకుంటే ఏమీ కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒకటి మీరు అన్న దాంట్లో మాత్రం షర్మిల గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఆమె ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. సో తర్వాత 2014లో ఎన్నికల ప్రచారం చేశారు, 2019లో కూడా ఎన్నికల ప్రచారం చేశారు. బట్ ఆమె పార్టీ ఫౌండర్ కాదు, పార్టీలో మెంబరు కూడా కాదు. బట్ ప్రచారానికి అన్న తరపున ప్రచారానికి వచ్చిన మాట వాస్తవమే. సో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మేము ఖచ్చితంగా కూడా గౌరవిస్తాం. దాంట్లో నో డౌట్ పర్సనల్గా. బట్ పొలిటికల్ యాక్సెప్ట్లో ఆమె రాజకీయం ఏంటి, ఆమె ఎక్కడికి వెళ్తారు, తెలంగాణ వెళ్ళారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నారు. తర్వాత అక్కడ పాదయాత్ర చేశారు. అప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆంధ్ర మీరు వెళ్తారంటే నాకు ఆంధ్రాకి ఏం సంబంధం, నేను తెలంగాణ కోడలు, నేను తెలంగాణలో రాజకీయాలు చేస్తాను, తెలంగాణలో రాజ్యం తెస్తానని చెప్పి ఆమె చెప్పి వెళ్ళిపోయారు. ఈ రోజు ఏదో కొత్తగా వినిపిస్తున్నటువంటి వార్తలు ఆమె ఏదో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని. వెళ్తే వెళ్ళండి, మనకేం సంబంధం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే పాలిటిక్స్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా, లేదు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో కలిసిన మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు దాని గురించి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు కాంగ్రెస్ లో జాయిన్ అయినా, లేదంటే కాంగ్రెస్ టీడీపీ కూటమిలో జాయిన్ అయినా, ఇక్కడ ఏపీలో అన్న మీద పోటీగా షర్మిల ప్రచారానికి కావచ్చు, పోటీకి కావచ్చు రాబోతుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. నేను మీకు ఎగ్జాంపులే చెప్పా. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆ రోజు అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చిన వ్యక్తి. 2009లో వచ్చారు. వచ్చిన తర్వాత 3-4 నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తాంటే అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. సో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎదురుగా నిలబెట్టిన పోటీగా. అదే రాజశేఖర రెడ్డి గారి తర్వాత కడప జిల్లాలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అందరితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. సో ఈ రోజు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయానని, ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉంటాను, ఆంధ్రాకి సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఈ రోజు ఒకవేళ నిజంగా ఆంధ్రాకి వస్తాయి, ఇవన్నీ ఊహాగానాలే. వచ్చినా కూడా ఏం ప్రభావం ఉంటుంది, ఎవరు దానికి సంబంధించి ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు పోయేవాళ్ళు పోవచ్చు దాంట్లో. సో ఇక్కడ మాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి, దాంట్లో ఎవరుంటే మాకు అనవసరం. ఓ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు, ఇంకో రోజు ఎవరైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరు గిడుగు రుద్రరాజు ఉండొచ్చు, లేదా ఇంకో రోజు ఇంకొకళ్ళు ఉండొచ్చు. మాకు భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి సోము వీర్రాజు ఉన్నాయండి, లేదా హరిబాబు ఉన్నాయండి అంతకుముందు, లేదా ఇప్పుడు పురంధేశ్వరు ఉన్నాయండి. మాకు తెలుగుదేశం ప్రత్యర్థి చంద్రబాబు ఉన్నాయండి, లేదా రేపొద్దున వాళ్ళ కొడుకు లోకేష్ ఉన్నాయండి. సో మాకు జనసేన ప్రత్యర్థి. సో అది దుకాణం బంద్ చేస్తే సర్వ సంబంధం లేదనుకోండి. సో ఎవరు మాకందరూ ప్రత్యర్థులే. సో మేము రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విలువలో ఒక సిద్ధాంతాలతో కూడుకొని మేము ఎవరితో పొత్తుల్లో వెళ్ళకూడదు, మేము ఇదిగో మా సిద్ధాంతాలు ఇవని చెప్పి మేము స్పష్టంగా వచ్చినటువంటి పార్టీ. సో మాకు ఆపోజిట్గా ఎవరు వస్తారంటే వెల్కమ్ అంటాం, అంతే తప్ప మీరు రావద్దని ఎవరు అనలేదు కదా. సో మాకు ప్రత్యర్థులు ఎక్కువ మంది ఉంటేనే
మాకు కూడా ఒక మజా ఉంటుంది అమర్ గారు. కానీ ఇక్కడ బీజేపీ ప్రత్యర్థి కావచ్చు, టీడీపీ ప్రత్యర్థి కావచ్చు, జనసేన ప్రత్యర్థి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకో 4-5 రావచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. కానీ అన్న చెల్లెళ్ళు ఇద్దరు ప్రత్యర్థులుగా రావడం అనేది అది కామన్ కాదు. లేదంటే కామన్ వీళ్ళందరితో కలిపి ఈవెన్ కూడా అలాగే చూడలేము కదా. మాట, ఇప్పుడు భర్త ఒక పార్టీలో, భార్య ఒక పార్టీలో ఉంటున్నారు, అత్త ఒక పార్టీలో, కోడలు ఒక పార్టీలో ఉంటున్నారు, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు అలాగే అన్న ఒక పార్టీలో, చెల్లెలు ఒక పార్టీలో ఉంటే తప్పేంటి అంటారా? తప్పు కాదండి. దాన్ని మీరు ప్రత్యర్థులుగా ఏదో అయిపోయిందని అనుకుంటే అట్లా. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు కోడలు పోటీ చేసిన దాఖలాలు కూడా ఉంటాయి. ఒకే నియోజకవర్గంలో అన్నదమ్ములు పోటీ చేసిన దాఖలాలు కూడా ఉంటాయి, అవునా కాదండి? సో ఏమైంది దానికి? ఇక్కడ మా పార్టీ చాలా బలంగా ఉంది, అది మీరు అవతల ఎవరిని ప్రత్యర్థులు తెచ్చుకుంటారనేది మీ ఇష్టం. నిజంగా ప్రత్యర్థులు, నిజంగా బలమైన ప్రత్యర్థులు వచ్చారనుకోండి, మా బలం ఇంకా పెరిగిద్ది అంటున్నాను నేను. మీ బలం పెరుగుతుంది అనే దానికి నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, నిజంగా షర్మిల గారు ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఊహాగానాలు ఇప్పటివరకు మీరు అన్నట్టు అన్ని కూడా, ఒకవేళ ఈ ఊహాగానాలన్నిటికీ చెక్ పెడుతూ ఆవిడ నిజంగానే ఏపీ రాజకీయాలు ఎంటర్ అయితే అది వైఎస్ఆర్సీపీకి లాభమా నష్టమా, ఏం చెప్తారు సార్? అసలు అవతల వాళ్ళు ఎవరు వస్తారనేది మాకు అనవసరమైనటువంటి విషయం. పాయింట్ నెంబర్ 1, మా బలం 2019 కంటే ఇప్పుడు ఇంకా పెరిగింది. అవతల వాళ్ళు ఎంతమంది వస్తే మాకే మా బలం పెరిగినప్పుడు, మా బలం పెరిగిందంటే ఆటోమేటిక్గా మేము ఆల్రెడీ, మాకు అవతల ఎవరు వచ్చినా మాకు నష్టమా లాభమా అంటే మాకు అసలు సంబంధం లేనటువంటి అంశం కదా. మా బలం 2014 ఎన్నికల్లో 45%, 2019 ఎన్నికల్లో 50%, 2024 ఎన్నికల్లో రేపు 60% ఓటింగ్తో మేము గెలవబోతా ఉన్నాం. ఆ మిగిలిన వాళ్ళు ఎంతమంది వచ్చినా 40లోనే ఉంటారు కదా. అది ఒకరికి 20 ఉండండి, ఒకరికి 2 ఉండండి, ఒకరికి 3 ఉండండి, ఎంత కలిపినా 40 లోపే ఉంటారు కదా. సో మాకు ఇంకా నష్టం ఎక్కడ ఉంటుంది? మా బలం మాకు స్టాండర్డ్గా ఉంది. సో మా బలం 2014 నుంచి పెరిగింది 19 నుంచి 24 ఇంకా పెరిగింది. మన స్థానిక సంస్థల ఎన్నికలు మీరు అది చూశారు, 75-80% కూడా వచ్చినాయి. కానీ మేము 60% రేపు వస్తుంది అనేది మాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్. సో మేము మిగిలిన వాళ్ళు ఎంత కలిసిన ఎంత 40 కదా. 100కి మేము 60 ఒక పక్క, మిగిలిన ఎంతమంది కలిసినా 40. సో మాకు నష్టం ఎక్కడ ఉంటుంది? అది ఎవరిని తెచ్చుకుంటే ఏంటి? కాకపోతే ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డిని ఒక మగాన్ని ఎదుర్కోవడానికి 1, 2, 3, 4, 10 అస్త్రాలు పనిచేయో, 100 రకాల అస్త్రాలను ఉపయోగించాలని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా మాత్రం ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. దానికి మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మా వల్ల ఒక్కళ్ళ వల్ల కాదు, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ, ఆ అనుకూల గజ్జి మీడియా, ఇంకొంతమంది, లేదంటే మా దగ్గర వ్యూహకర్తగా పనిచేసి మాకు ఇంకా చాలని చెప్పి ఆయన ఏదో వెళ్ళిపోయిన ఆయన లేదు, వీళ్ళందరినీ తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగిస్తున్నారని అంటే అవతల ఎంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇక్కడ అర్థం అవట్లేదా? సో అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మగాడయ్యా, ఆయన మగాడ్రా బుజ్జి అనే టైటిల్ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాడు. ఎందుకంటే ఎంతమందిని పరిగెత్తిస్తున్నాడే, అది కూడా ఎంతమందిని కలిపి రండి, మీరందరూ కలిసి రండి, ఇక్కడ ఒక్కడే నిలబడతానంటున్నాడు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మగాడు. సో వీళ్ళందరూ ఇంకేంటనేది దానికి మీరే అర్థం, ఎవరికి రావాల్సిన అర్థం వాళ్ళు ఎత్తుక్కోవచ్చు.